మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు చాలా చాలా భయమేస్తుంది, బాధేస్తుంది. అండ్ మనం ఎంత సంపాదించుకుంటే ఏముందమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో రాజకీయ నాయకులు కానీ, ఇటు సినీ రంగం కానీ, వ్యాపారస్తులు కానీ, వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటైపోయి బయటికి చెప్పుకోలేక పరువు మర్యాదలకు మళ్ళీ కవర్ చేసుకుంటూ వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, డబ్బులను బట్టి చూస్తుంటే దేవుడికి దండం పెట్టి ఇంకేం అడగక్కర్లేదయ్యా, మేము ఈ భూమి మీద ఉన్నంతకాలం మాకు నా పిల్లలు ఇలా వెళ్ళటానికి సహాయం చేయని కోరుకోవటం తప్పించి ఇంకేం అడగక్కర్లేదు. సో అట్లా నిజంగా ప్రతి పేరెంట్ ఇప్పుడు కోరుకుంటున్నది అదే కదా. కేవలం ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో మగపిల్లలకు కూడా అంత స్థాయిలో బుద్ధి చెప్పాల్సిన నేర్పించాలి, వాళ్ళు అంతే నేర్పించాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి మన జనరేషన్లో సెల్ ఫోన్స్ మనకు తెలియదండి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మేము ఇప్పుడు షూటింగ్లో ఉన్నా కూడా మా అమ్మగారు అసలు టైంకి నిద్రపోవాలి, 8:30 వాణి తల్లి కళ్ళు మూసుకుని నిద్ర రావట్లేదమ్మా అంటే కౌంట్ చేసుకో, 1 2 3 4 ఒక 100 500 చదివేసరికి నాకు తెలియకుండా నిద్రపోయేదాన్ని. దీంట్లో పెరిగా. ఇప్పుడు మన పిల్లలు 24 hours సెల్ ఫోన్స్ చేతిలో ఉంటాయి, ఏది కావాలన్నా చూస్తానికి అక్కడ అవకాశం ఉంది. సో మనం యూఎస్ఏ కంట్రీలో చూస్తే చిన్న పిల్లలకు కూడానండి ఇలా పెట్టుకొని నొక్కుంటూ ఉంటారు, తల్లి తెచ్చి పెడతా వింటే ఇక దే జీవితం అయిపోయింది. సో ఈరోజు ఇది నా దగ్గర ఉన్నా కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నామో అది మన రియల్ క్యారెక్టర్, అది మన నిజస్వరూపం. నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, మమ్మీ నీకు ఉండక్కర్లా, డాడీ నీకు ఉండక్కర్లా, నువ్వు ఎంతవరకు దీన్ని ఉపయోగిస్తున్నావని, దీనిలో ఉన్న ఉపయోగాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నప్పుడు ఇంకొక 10 జనరేషన్లైనా, మాకు 2 జనరేషన్లైనా మన పిల్లలు మంచిగా ఉంటారు. కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఒక షో చేస్తున్నాం అనుకోండి, జోక్స్ లేకుండా, ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది ఉండదు. ఆరోగ్యకరమైనవి తీసుకురండి. పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సావిత్రి. ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా? మరి అప్పట్లో వాళ్ళు చేసుకున్న ఫంక్షన్స్ లేవా? అక్కడ ఏమైనా అసహ్యం ఉందా? అలా ఉన్న సావిత్రి గారే లాస్ట్ డేస్ వచ్చేసరికి ఆమె ఏమైపోయారు? సో అట్లా ఉండి అలానే ఉందంటే ఇప్పుడు ఉన్నది ఏంటి? ఎక్కడ చూసినా ఉన్నదంటే మన పనులు మనం చేసుకుంటూనే మన కుటుంబ వ్యవస్థని మనం సరి చేసుకుంటున్నప్పుడు బయట వాటికి చెప్పాలి. మా వాళ్ళు ఇప్పటికీ అంటారు, ఇక్కడున్నా కూడా పిల్లలు డైలీ ఇప్పటికీ కూడా అండి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాల్ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడి, మా ఇంట్లో వర్కర్స్కి తెలుసు నేను పిల్లల కోసం ఎంత ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వాళ్ళు, మనం బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికైనా, స్పాయిల్ అవ్వడానికైనా. సో ప్రపంచం అంతా మనం బాగు చేసుకోలేకపోవచ్చు, ప్రపంచం అంతా మనం న్యాయం చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ మన కుటుంబంలో 2 పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచుకున్నా కూడాను రేపు వాళ్ళు ఒక తరాల వాళ్ళకి ఒక మోరల్గా ఉండాలి. వాళ్ళ జనరేషన్ కదా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పద్ధతులతో పెట్టుకోవాలని. నాకు వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, మమ్మీ ఓవర్ స్ట్రిక్ట్ అనుకున్నా పర్వాలేదు, నేనైతే చెప్పాల్సింది చెప్తూనే ఉంటానండి.